హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ స్వాగతం. సో మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, చాలా మంది పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయి ఉన్నారు. వాళ్ళ అడిక్షన్ ని ఎలా మాన్పించాలో తెలియక తల్లిదండ్రులందరూ చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి సమస్య ఒక గ్రామంలోని పిల్లలందరికీ ఉంది. మరి ఆ సమస్యను ఒక టీచర్ మార్చాడు. అది ఎలా మార్చాడో తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పబోయే స్టోరీని కంప్లీట్ గా వినండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? నా పేరు మధు. నాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. అనగనగా శంకరాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ శేఖర్ కొద్ది కాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితిని గ్రహించాడు. పిల్లలు తెలివితేటల్లో పర్వాలేదు, కానీ ఇంటి వద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలు ఎప్పుడూ టీవీ చూడటంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీ చూడడం కంటికి మంచిది కాదు. ఈ వయసులో టీవీ చూస్తే చదువులో వెనకబడతారని ఇంటి వద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పిల్లల్లో మార్పు రాలేదు. పిల్లల్లో మార్పు తీసుకొని రావాలని పథకం తయారు చేస్తున్నాడు శేఖర్. ముందుగా పిల్లల్ని టీవీ నుండి దృష్టి మళ్లించాలని, తరువాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం వరకు బడిలోనే ఆటలాడించేవాడు. రోజు కొత్త రకం ఆట ఆడించేవాడు, నేర్పించాడు. క్రమేపీ పిల్లలు శేఖర్కి బాగా దగ్గరయ్యారు. టీవీ చూడడం కూడా తగ్గించారు. శేఖర్ కోరుకున్నది కూడా అదే. పిల్లల్ని ఆటల నుండి కథల వైపు ఆకట్టుకున్నాడు. చీకటి పడేసరికి సాహస కథలు, రాజులు, దొంగలు, నీతి కథలు, ఇలా ఎన్నో రకాల కథల్ని చెప్పేవాడు. ఇలా చెప్పడం ద్వారా శేఖర్కి పిల్లలందరూ దగ్గరైపోయారు. పిల్లల కథల పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచాడు. వారిలో పఠన శక్తిని కూడా పెంచాడు. స్కూల్లో ఉన్న కథల పుస్తకాలని వాళ్ళకి ఇచ్చేవాడు. ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టీవీని మర్చిపోయారు. శేఖర్ ఆనందించాడు. ఇదే సమయంలో కథల నుండి వారి దృష్టిని పాఠ్య పుస్తకాలపై మళ్లించాడు. అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది. ఇంటి వద్ద చదువుకోవడం ప్రారంభించారు. పిల్లల్లో వచ్చిన ఈ మార్పును చూసి గ్రామస్తులందరూ శేఖర్ని అభినందించారు. ఒక సభ ఏర్పాటు చేసి శేఖర్ని సన్మానించారు. సభలో శేఖర్ వంతు మాట్లాడటం వచ్చింది. మీరందరూ ఇస్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నాను. నాకు మీరంతా కలిసి ఒక మాట ఇస్తే అప్పుడు అందుకుంటాను అన్నాడు. అందరూ మీరేం చెప్పినా వింటాము అని చెప్పారు. అప్పుడు శేఖర్, చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకు వస్తే చదువు నేర్పిస్తాను. ఇందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ తప్పకుండా రావాలి. నేటి నుండి ఆరంభించుకుందామని శేఖర్ ముగించాడు. గ్రామస్తులు శేఖర్కి ఇచ్చిన మాట ప్రకారం చేసి అందరూ అక్షరాస్యులుగా మారారు. శేఖర్కి అలా నెరవేరింది. గ్రామస్తుల్లో, పిల్లల్లో వచ్చిన మార్పు శేఖర్ చాలా సంతోషించాడు. ఇప్పటి వరకు కథ విన్నారు కదా. సో ఈ కథ ద్వారా మనం పిల్లల్ని ఎలా ఫోన్ అడిక్షన్ మాన్పించవచ్చు అని మీరు తెలుసుకున్నారో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో దట్ మీరు ఇచ్చే